Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశు పోషణను ప్రోత్సహించేందుకు పూచీకత్తు లేకుండా 3 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ రుణాన్ని పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా అందించనున్నారు. దీంతో చిన్న, మధ్యతరగతి పాడి రైతులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు పెంచుకునే రైతులు ఈ పథకానికి అర్హులు. సొంత భూమి ఉన్నవారితో పాటు కౌలు రైతులు, డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళా పాడి రైతులు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. పశువుల సంఖ్యను ఆధారంగా తీసుకుని రుణ పరిమితిని నిర్ణయిస్తారు. ఎక్కువ పశువులు ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో లోన్ పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలంటే సమీప బ్యాంకుకు వెళ్ళి పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేయాలి. ఆధార్ కార్డ్, పట్టదారు పాస్ పుస్తకం, పశువుల వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పశు వైద్యాధికారి సర్టిఫికేట్ వంటి పత్రాలను సమర్పించాలి. ఈ రుణంపై సాధారణంగా 7% వడ్డీ విధించబడుతుంది. అయితే రైతులు ఏడాదిలోపు రుణాన్ని చెల్లిస్తే 3% వడ్డీ రాయితీ లభిస్తుంది. అంటే కేవలం 4% వడ్డీకి రుణం పొందినట్లవుతుంది. ఈ సౌకర్యం ద్వారా పశుగ్రాసం కొనుగోలు, పశువుల సంరక్షణ, వైద్య సేవలు వంటి అవసరాలకు రైతులు సులభంగా ఖర్చు పెట్టగలుగుతారు. తక్కువ వడ్డీకే రుణం లభించడంతో పాడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక పశువుల సంరక్షణ కోసం ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు ప్రత్యేక హాస్టల్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో 5 కేంద్రాలు చొప్పున నియోజకవర్గాల సమీప ప్రాంతాల్లో ఈ హాస్టళ్లను నిర్మించున్నారు. ఒక్కో హాస్టల్లో సుమారు 25 పెద్ద పశువులకు వసతి కల్పించబడుతుంది. ఒక్కో హాస్టల్ నిర్మాణానికి సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నిర్మాణాలను గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపడతారు. అవసరమైన భూమిని రెవెన్యూ శాఖ అందించగా నిర్మాణ బాధ్యతలను గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తుంది. పశువుల వైద్య సేవలను పశుసంవర్ధక శాఖ చూసుకోనుంది. ఇక ఈ హాస్టళ్ల నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించున్నారు. ఈ ప్రాజెక్టును 2027 మార్చి 31 నాటికి అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా చూస్తే పాడి రైతులకు ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాకుండా పశువుల సంరక్షణకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ మరింత అభివృద్ధి చెందడంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.